కేసీఆర్ ఫామ్ హౌస్పై దాడి చేస్తాం చేయాలి, మీరు దాడి చేయాలి. కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్ మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఫామ్ హౌస్పై దాడి చేస్తామని కాంగ్రెస్ ఎంపీ మధుయాష్కి గౌడ్ అన్నారు. కేసీఆర్ ఫామ్ హౌస్పై దాడి చేస్తే వందల కోట్ల రూపాయలు బయటపడతాయని, అక్కడ ఆయన నోట్ల కట్టలపైనే పడుకుంటారని, అక్కడ ఏ గోడను తొలిచినా నోట్ల కట్టలు వజ్ర వైడూర్యాలు బయటకు వస్తాయని ఆరోపించారు. నువ్వు ఇదంతా లీక్ చేసినావు. ఇప్పుడు నోట్ల కట్టల మీద వండుకుంటాడు, అన్ని వజ్రాలు దొరుకుతాయి, అవి దొరుకుతాయి, ఇవి దొరుకుతాయి అని చెప్పాను. ఇప్పుడు ఆయన అక్కడి నుంచి షిఫ్ట్ చేయడా? నువ్వు ఆయనకు లీక్ చేస్తానవా, లేకపోతే దీన్ని నువ్వు హైలైట్ కావడం కోసం మాట్లాడుతున్నావా? మరి పార్టీలా ఏందో అర్థమైతలేదు. దాడి చేసినాక కదా వార్త రావాల్సింది. దాడి చేస్తాం ఎందుకు? దాడి చేయాలి, ప్రభుత్వం ఏం మీద ఉన్నది కదా. ఇదే దరిద్రం ఏంటంటే ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్న దరిద్రమే ఇది. దాడి చేసి దాడి చేసిన నోట్ల కట్టల మీద పండుకున్నాడు, బాత్రూమ్లు అన్నీ బంగారంతో ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఇవన్నీ కూడా గిసోంటి చూపించాలి. కానీ నేను దాడి చేస్తాం, మేము ఇది చేస్తాం, అది చేస్తాం అంటే ప్రజలు ఇప్పుడు నమ్మే పరిస్థితిలో లేరు. మిమ్మల్ని దాడి చేసిన తర్వాత పేపర్లు రావాలి మేము దాడి చేసామని. మామూలు వాళ్ళ మీద పడతారు మీరు. ఏమైనా మామూలు వాళ్ళ మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచెలు కూడా ఏంటంటే ఎవరి మీద పడుతుందంటే మామూలు చిన్న చిన్న ఉద్యోగుల మీద పడతారు తప్పితే వీళ్ళు ఇటువంటి కేసీఆర్ తోలికి పోయేంత దమ్ము ధైర్యం వీళ్ళకు ఉన్నదా? ఈ కాంగ్రెస్ వాళ్ళకు ఉన్నదా? లేదు. ఎన్నికలు ఇప్పుడు వీళ్ళ పార్లమెంట్ ఎన్నికలు అనేది ఒక పెద్ద టాస్క్ అయింది. వీళ్ళకి సీన్ ఉన్నదా లేదా కాంగ్రెస్కి అనేది తెలుస్తుంది. వజ్ర వైడూర్యాలనే బయటికి వస్తాయట. పోకపోయినా ఇవన్నీ ఉన్నాయని తెలిసినాక ఇప్పటికెప్పుడో దాడి చేయించాలి. ఎందుకు? దానికి ఏమన్నా ముహూర్తం కావాలన్నా, ఏమన్నా మంచి గడియలు కావాలి కావచ్చు. తిథులు గిట్లా చూసుకుంటారా మీరు? రామ మందిరానికే పోలేదా? మీకు తిథులు ఎందుకు, దేవుడు ఎందుకు? పోయి దాడి చేయక దానిపై ఏ విధంగా దాడి చేయాలనే విషయమై తమ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందని. అయిపోయా నువ్వు కేసీఆర్, నువ్వు పారిపో, మేము దాడి చేయడానికి మేము ఆలోచిస్తాం. వాళ్ళే చెప్తాను మీరు, నువ్వు అన్ని వజ్రాలు వైడూర్యాలు ఇవన్నీ కూడా దాచిపెట్టుకో, ఆ నోట్ల కట్టల మీద వండుకోకు, ఇక బెడ్ మీద పరుపు మీదనే వండుకో, నోట్ల కట్టల మీద వండుకోకు, మాకు తెలిసింది, నువ్వు దాచుకో అని చెప్పి నేను చెప్తాను ఇక ముచ్చట. అది ఆదివారం ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా మల్లురవి బాధ్యతలు తీసుకున్న అనంతరం మధుయాష్కి మీడియాతో మాట్లాడారు. లోక్సభ ఎన్నికల ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. వెరీ గుడ్. ఇక మీరు రాసుకోండి, మళ్ళీ ఒక్కసారి చదువుతారా. లోక్సభ ఎన్నికల ముందే వీరి అవినీతి బయటకు వస్తుందన్నారు. అవినీతి ఎప్పుడో బయటకు వచ్చింది. చూసిర్రా ఎంత తెలివిగా మాట్లాడతానంటేనే, లోక్సభ ఎన్నికల ముందే వీరి అవినీతి బయటకు వస్తుందట. అంటే వీళ్ళని పట్టుకుంటామని చెప్తలేడు, నోరత్తలేదు. లోక్సభ ఎన్నికల ముందే వీళ్ళని అరెస్ట్ చేస్తామని నోరత్తలేదు వీళ్ళకు ప్రభుత్వం. వీళ్ళ అవినీతి బయటికి మీరు చెప్పేది ప్రతి ఒక్కరు తెలుసు. బీఆర్ఎస్ బీజేపీ మధ్య తెర వెనుక ఉన్న వ్యాపారం అవినీతి బంధాన్ని బయటకు తీయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈయన పెద్ద చాలా గొప్పోడు, ఈయన బయటికి తీస్తారట. ఇక వాంతో నా బీఆర్ఎస్ పీకుడుగాతో మాకు సంబంధాలు లేట. కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మాజీ మంత్రి కేటీఆర్ కొన్ని వేల కోట్ల రూపాయలు దోచుకొని అమెరికా, దుబాయ్లో పెట్టారని ఆరోపించారు. కల్లబొల్లి మాటలు, అహంకారంతో మాట్లాడుతున్న కేటీఆర్కు రోజులు దగ్గర పడ్డాయని హెచ్చరించారు. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఇక చూడండి, కాళేశ్వరం, మిషన్ భగీరథ, హైదరాబాద్ చుట్టూ ఉన్న రియల్ ఎస్టేట్ వీటన్నిటిలో కూడా కేటీఆర్ కొన్ని వేల కోట్లు దోసుకొని విదేశాలలో పెట్టాడ. మరి దీన్ని విదేశాలలో పోయి ఎంక్వైరీ చేసే సత్తా నీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నదా? ఈ రాష్ట్రానికి ఉన్నదా? మీరు ఏం చేయాలి? సిబిఐకి రాయాలి. రాస్తలేరు. విదేశాలకి వెళ్ళి పట్టుకొస్తాం కదా, కేంద్రం పట్టుకొస్తుందా? విదేశాలలో కానీ ఎక్కడుండని ఏడున్నా దొరకబట్టుకొస్తుంది. కానీ మీరు కంప్లైంట్ చేయరు సిబిఐకి. ఎందుకంటే మీరు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటే, కాంగ్రెస్ ఎంఐఎం ఒక్కటే. ఇవన్నీ బయటపడ్డాయి కదా. రాష్ట్రంలో కనీసం 14 సీట్లలో గెలిపే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని అన్నారా? ఇక గిందికే ఇదంతా స్టోర్ ఎంత ఏంటంటే మేము ఇట్లా చేస్తాం, అట్లా చేస్తాం అనగానే ప్రజలు చేస్తారు కాదు. ఇప్పుడు ప్రజలు అందరూ తెలివికలో లైన్లు మోసం చేసే రోజులు పోయినాయి. కేసీఆర్తోనే మోసం చేసే రోజులు అంతమైపోయినాయి. ఇక మీరు ఇవన్నీ డంబాచారం డప్పులు కొట్టుకుంటా అంటే కూడా ఇవన్నీ రావు. ఇది చేసిర్రు, అది చేసిన కాంగ్రెస్ చేస్తుంది కదా అని కాంగ్రెస్కు ఓట్లు గుద్దే పరిస్థితిలో లేరు ప్రజలు. దయచేసి దీన్ని అందరూ గమనించాలి.